జ్ఞాపకం చేసుకోవడం అంటే నా కొరకు చేసిన ఈ బలియాగాన్ని ఈ లోకానికి చాటి చెప్తాను. నా కొరకు చేసిన ఈ బలియాగాన్ని అనేకుల కొరకు నా జీవితం ద్వారా తెలియపరుస్తాను. నా తండ్రి చూపించిన ప్రేమని నేను నా క్రియల రూపం ద్వారా ప్రపంచానికి తెలియపరుస్తాను. అనేకులకు నేనే ఒక పత్రికనై ప్రభు దగ్గరికి నడిపించే స్థాయిలోనికి నేను వెళతాను అనడమే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవడము. జ్ఞాపకం చేసుకోండి. ఇక మీ జీవితంలో ఈ మాట మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ వాక్యం మీకు గుర్తుకు రావాలి. ఏదో ముసల కన్నీళ్ళు వచ్చి 2 కన్నీళ్ళు గురించి వెళ్ళిపోవడం కాదు. దేవుని జ్ఞాపకం చేసుకో. ఈ బ్రతుకుల్లో క్రీస్తు సిలువను చూపించడమే. హల్లెలూయా. అలా మన బ్రతుకులు ఉన్నాయా, మన జీవితాలు ఉన్నాయా ఒకసారి చూసుకొని ప్రభు చేసిన ఆ కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మన జీవితంలో క్రీస్తు పరిమళం లేక క్రీస్తు త్యాగం లేక క్రీస్తు మరణం పునరుత్థానం మన బ్రతుకు ద్వారా వెల్లడి అయి అనేకులను ప్రభావితం చేసి ప్రభు దగ్గరికి నడిపించేలా ఉన్నాయో లేవో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరుతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటల్లో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింప చేయను కాక. అందరి కళ్ళు మూసు.